హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తొలి దశలోనే ఏపీ ఎన్నికలు క్లారిటీ ఇచ్చిన ఈసీ అంటూ మనకి ఎన్నికలకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎప్పుడు ఏంటి అనేది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది ఎన్నికల సంఘం. ఈ మేరకు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేయనుంది. ఆ తర్వాత పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనుంది. అందుతున్న సమాచారం ప్రకారం మొదటి దశలోనే ఈ ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తుంది. మొదటి దశలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశా, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్లలో ఎన్నికలు జరగనుంది. ఈ మొదటి దశలోనే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తమిళనాడు లోక్సభ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే జనవరి 7వ తారీఖు నుండి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించనుందట ఎన్నికల సంఘం. ముందుగా తమిళనాడు లోక్సభ స్థానాల్లో పర్యటన మొదలు పెట్టబోతుందట ఈసీ. 2019 సమయంలో మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సంఘం ఈసారి కూడా 6 లేదా 7 దశల్లో పోలింగ్ని నిర్వహించనుందట. అయితే ఎన్నికల సన్నద్ధతిని పరిశీలించేందుకు ఈ నెల 9 మరియు 10 తారీఖులలో సిఈసి అధికారులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారట. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాని పరిశీలించబోతున్నారట. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్ఐలతో కూడా భేటీ కాబోతున్నారట. అందుతున్న మరో విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, ఫిబ్రవరి 3వ తారీఖు నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ని విధించబోతున్నారని, మార్చి 2వ తారీఖున ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈ సమాచారం ముందుగానే తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తారీఖున ఇంటర్మీడియట్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారట. చూశారుకండి, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే ఫిబ్రవరి 3వ తారీఖు నుండి రాష్ట్రంలో ఎన్నికలు కూడా అయితే విధించబోతున్నారని, అలాగనే మార్చి 2వ తారీఖున ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.